అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక వీడియో కటింగ్తో అయితే వచ్చేసామండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి చెస్ట్ కింద మనకి షేప్ పట్టి వేస్తారు కదండి, ఆ షేప్ పట్టి అనేది తనకి చెస్ట్ పైకి అయితే వెళ్ళిపోతుందంట. అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి, దాన్ని సెట్ చేసుకొని అనేది మా మదర్ ఈ వీడియోలో చూపిస్తారండి. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోస్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి. హాయ్ అండి, నేను ఇప్పుడు కూడా మీకు బ్లౌజ్ కటింగ్గా చూపించబోతున్నానండి. ఈ బ్లౌజ్లో ఉన్న మార్పులు ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ షేప్ ఉంది కదండి, వీళ్ళకి చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు హాఫ్ షేప్ మీదకి వెళ్ళిపోతుందంటండి. ఇదిగోండి ఇంతవరకు గీత గీశారు. ఇంత పైకి వెళ్ళిపోతున్న దాన్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకుంటే ఇది పైకి వెళ్ళకుండా ఉంటుంది అనేది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసేసరికి వీ షేప్ వచ్చిందండి. ఇలా వీ షేప్ ఉంది, దీన్ని మనము ఇలా రౌండ్ షేప్ చేయాలండి. ఇక్కడ నుంచి ఇంతవరకు రౌండ్ షేప్ పెట్టాలి. దీన్ని కూడా ఎలా రౌండ్ షేప్ తీసుకోవాలి, ప్లస్ ఈ బ్యాక్ నెక్ ఉంది కదండి, ఈ బ్యాక్ నెక్ని కూడా 1 ఇంచ్ కిందకి దించుకోవాలి. ఇదిగోండి ఈ బ్యాక్ నెక్ కూడా 1 ఇంచ్ కిందకి దించమన్నారండి. ఈ 3 కూడా ఒకే బ్లౌజ్లో మార్పులు చేయాలి మనము. అందుకని చెప్పేసి ముందు ఈ నెక్ ఎలా ఉన్నా ఫ్రంట్ నెక్ ఎలా ఉన్నా పర్లేదు కానివ్వండి, షేప్ అనేది ఉంది చూడండి, పైకి వెళ్ళిపోతే ఎటువంటి బ్లౌజ్ అయినా వేసుకోవడానికి పనికిరాదండి, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఆ మార్పు అనేది మీరు ఎలా చూసి ఎలా కటింగ్ చేసుకోవాలని నేను చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా ఇదిగోండి ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచ్ గీత గీసుకుందాం. నడుం పట్టి వేయాలి కదండి, దానికోసమని ఒక 1/4 ఇంచ్ ఖర్చుల కోసం ఒక గీత గీసుకున్నాము. తర్వాత ఇదిగోండి వీపు పొడవు తీసుకోవాలండి. మనం ముందు ఏ మార్పులు చేసుకోవాలి, షేప్ని ఎలా చేసుకోవాలన్నా ముందు మనకి మెయిన్గా వెనక పార్ట్ కావాలి కదండి, అందుకని వెనక పార్ట్ కొలతలు తీసుకుందాము. ఇదిగోండి వెనక పార్ట్ కొలతలు ఎలా తీసుకోవాలంటే, షోల్డర్ సెంటర్ జాయింట్ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ టక్ ఉంటుంది కదండి, అక్కడికి కరెక్ట్గా సెంటర్ చూసి ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి కరెక్ట్గా ఎలాగూ సాగదీయకూడదండి, సాగదీయకుండా కరెక్ట్గా ఇది ఎంతవరకు ఉంటే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ లైన్ డ్రా చేసుకోవాలండి, అది ఖర్చుల కోసం అండి. ఇప్పుడు నడుము లూజు తీసుకుందామండి. ఈ నడుము లూజు ఉక్సులు కాజా పట్టీతో మనకు పని లేదండి, కాజా పట్టీ వదిలేసి కరెక్ట్గా ఎటువంటి లూజు లేకుండా ఇలా చూడండి, ఇలా చివరి దాకా 27.5 వచ్చిందండి. 28 పెట్టుకుందాము. దీన్ని 4 భాగాలు చేసుకుందామండి. ఈ 4 భాగాల్లో సగం ఇదిగోండి 14 వచ్చింది. 14ని సగం చేసుకుందామండి. 7 వచ్చింది. 7 నడుము లూజ్ అండి. 1 ఇంచ్ టక్స్ల కోసం పెట్టుకుందాము. 2 ఇంచులు ఖర్చుల కోసం పెట్టుకుందామండి. ఇప్పుడు చంక డౌన్ తీసుకుందామండి. ఇదిగోండి ఇక్కడ నడుము పట్టీ కోసం మనము ఖర్చు కోసం మనం 1/4 ఇంచ్ గీత వదిలేసాము కదండి, అక్కడ నుంచి ఇదిగోండి సైడ్ జాయింట్ దగ్గర చేతులు చంక జాయింట్ అవుతుంది కదండి, అక్కడికి ఎంతవరకు ఉంటే అంతవరకు ఇదిగోండి చూడండి ఇలా పట్టుకోవాలండి. ఈ జాయింట్ దగ్గర ఒక గీత గీసుకొని ఒక 1/4 ఇంచ్ పైకి గీసుకోవాలండి, అప్పుడు మనకి చంక డౌన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు వెనక మెడ తీసుకుందామండి. వెనక మెడ ఎలా అంటే ఇదిగోండి ఈ ఖర్చులతో సహా ఇలా మడత వేసుకోవాలండి. మడత వేసుకొని దీన్ని ఇలా సెంటర్కి తీసుకోవాలండి. సెంటర్కి తీసుకుంటే మనకి వెనక మెడ వచ్చేస్తుంది. చూడండి మనం నడుము పట్టీ కోసం ఒక గీత గీసాం కదా, అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఈ మెడ ఎంతవరకు వస్తే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. పైకి ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం పైపింగ్ వేసిన ఇదిగోండి
ఇలా హెమ్మింగ్ చేసుకున్న దానికి క్లాత్ కావాలి కాబట్టి 1/4 ఇంచు పైకి వదులుతామండి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనకి 1 ఇంచు కిందకి పెట్టమన్నారండి. ఇదిగోండి 1 ఇంచు కిందకి పెట్టుకుందాము. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడండి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 30 లోపే ఉంది కాబట్టి 5 ఇంచులు పెట్టుకోవచ్చండి. షోల్డర్ వచ్చేసరికి ఇదిగోండి షోల్డర్ 5, బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలండి. 1/4 ఇంచు ఖర్చులు వదులుకొని షోల్డర్ ఎంతవరకు వస్తే అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. దానికి 1/4 ఇంచు ఖర్చుల కోసం గీసుకోవాలి. ఇప్పుడు మిగిలింది నెక్ విడ్త్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక 5, మన షోల్డర్ 5 పెట్టుకున్నాం కదండి. ఇక్కడ కూడా కరెక్ట్గా 5 చూసుకొని ఒక డాట్ పెట్టుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ మనం చంక డౌన్ దగ్గర గిత్తలు గీసుకున్నాం కదండి, దాన్ని ఇందులో కలిపేసుకుందాము. చంక డౌన్ కోసం అండి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇక్కడికి కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఆ లైన్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 దగ్గర నుంచి ఇలా దీన్ని రౌండ్గా ఇందులో కలిపేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి చంకలు చూసుకుందాము. చంకలు వచ్చేసి ఇదిగోండి ఈ షోల్డర్ జాయింట్ నుంచి చంక జాయింట్ ఉంది కదండి, ఈ చంక జాయింట్ దాకా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా చూడండి చూపిస్తున్నాను. ఈ షోల్డర్ జాయింట్ నుంచి చంక జాయింట్ వరకు ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకోవాలండి. 7.5 వచ్చింది, 7.5 తీసుకుందామండి. ఇదిగోండి మనం ఇక్కడ ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి గీత కింద నుంచి చూడండి 7.5 వరకు, 7.5 ఇక్కడికి వచ్చిందండి. అక్కడ నుంచి ఒక 2 ఇంచులు ఖర్చుల కోసం తీసుకుందాము. ఇప్పుడు నెక్ తీసుకుందామండి. నెక్ విడ్త్ వచ్చేసరికి మనకి 2 మీద ఒక గీత ఉందండి, మనము అంతే పెట్టుకుందాము. వీళ్ళు ఎక్కువ బ్రాడ్ నెక్ ఇష్టపడరండి, అందుకని చెప్పేసి పైన షోల్డర్ ఎంత ఉందో కింద వరకు కూడా అంతే పెట్టుకుందాము. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. డైలీ కటింగ్ వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే అండి కొత్త వాళ్ళ కోసం అండి. కొత్త వాళ్ళు ఎంత చూస్తున్నా కూడా ఏదో ఒక డౌట్లు వస్తూనే ఉంటాయండి. అందుకని స్టిచ్చింగ్ అయితే అందరూ కొంచెం అటు ఇటుగా ఒకేలాగా కుడుతుంటామండి, ఒక 5 నిమిషాల ముందు వెనక అంతేను. కటింగ్ అయితే మనిషికి ఒక విధంగా ఉంటుందండి, దానికోసం అని చెప్పేసి కటింగే పెడుతున్నాను. మీరు ఎవరైనా కామెంట్ చేసి అడిగితే స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ఇప్పుడు మనం చంక లూజు టేప్తో కొలుసుకున్నాం కదండి, అలా కాకుండా ఇది ఒక టిప్ లాగా ఉపయోగపడుతుంది. చూడండి ఈ చంకని ఇలా పట్టుకొని కూడా ఇలా రౌండ్గా కూడా కొలుసుకోవచ్చండి. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇలా కొలుసుకున్నా కూడా మీకు చంక రౌండ్ అనేది వస్తుందండి. దీన్నే చంక లూజ్ అంటాం మనము. ఇప్పుడు ఈ చంక లూజు ఇదిగోండి చెస్ట్ ఉంటుంది కదండి ఉక్సులు పట్టీ వైపు, ఈ ఉక్సులు పట్టీ వైపు ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఈ చంక దగ్గర కుట్టు ఉంది కదండి, ఇక్కడికి సరిపోతే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజు చంక లూజు కరెక్ట్గా వచ్చినట్టండి. చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. ఇదిగోండి చూడండి చంక లూజు దగ్గర నుంచి ఉక్సులు పట్టీ వరకు పట్టుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా సరిపోతే కనుక మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎప్పుడు కూడా చెస్ట్ లూజు చంకల కింద కొలిసే కన్నా కూడా చంకల కింద పట్టుకునే దానికన్నా కూడా అండి ఇలా ఉక్సు పట్టీ దగ్గర నుంచి ఇలా చంక కిందకి పట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇటువైపు అయితేమో ఖర్చుతో సహా పట్టుకోవాలి, ఇటువైపు అయితే ఖర్చు వదిలేసి పట్టుకోవాలండి. ఇదే తేడా. 2 వైపులు ఎటువైపు కొలిసినా కూడా చంక లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా ఉంటే ఆ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఎలా కొలుసుకోవాలని కూడా ఇప్పుడు నేను చూపించాను. ఇది కూడా టిప్ కిందే ఉపయోగపడుతుందండి మీకు.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఇప్పుడు ఎలా గీసుకున్నామో అలాగే కటింగ్ చేసుకుందాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కటింగ్లో మరీ అడగండి, కామెంట్ చేసి అడగండి, నేను మీకు వివరంగా చెప్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎన్నిసార్లు చూసినా కూడా ఏదో ఒక డౌట్లు వస్తూనే ఉంటాయండి. అందుకే మరీ చెప్తున్నాను. నేను మీకు ఎంతో నిదానంగా చాలా టిప్స్తో సహా చెప్తున్నానండి. అవన్నీ మీరు అర్థం చేసుకొని నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుందండి. ఇక్కడ వరకు ఒక డాట్ పెట్టుకుందామండి, ఎందుకంటే ఇక్కడ వరకు చంక లూజు చెస్ట్ లూజ్ అని గుర్తుంటుందండి. ఇప్పుడు మనము వెనక టక్స్ల కోసం అండి మనం ఎక్స్ట్రా ఖర్చు వదిలేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది. ఆ సెంటర్లోకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ దగ్గర నుంచి అండి 1 ఇంచు మనం ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచు ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు వదులుకోవాలండి. దీన్ని మనం బ్లౌజ్ పొడవును బట్టి ఈ టక్స్లు వేసుకోవాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 13.5 ఉందండి. దీనికి చిన్న టక్సే పడుతుంది. 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇటువైపు ఒక లైన్ డ్రా చేసుకుందాము, ఇటువైపు ఒక లైన్ డ్రా చేసుకుందాము. 3 ఇంచులు పెడితే దీనికి నడుము టక్స్ సరిపోతుందండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందామండి, ఎందుకంటే ఇక్కడ డాట్ వేయాలని గుర్తు కోసము. బ్లౌజ్ చిన్నదయ్యి పెద్ద టక్స్ వేసామనుకోండి ఇక్కడ కూడా టైట్ వస్తుంది, ప్లస్ ఏమో ఫిట్టింగ్ బాగా రాదండి. అందుకని చెప్పేసి బ్లౌజ్ పొడవును బట్టి మనం వెనక వేసుకునే టక్ ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఒక టిప్పేనండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇవన్నీ హ్యాండ్స్ తీసుకుందాము. 1 సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, బ్లౌజ్ పీస్కి రెండో వైపు వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ ఇప్పుడు ఇవి 2 మడతల మీద ఉన్నాయి కదా, దీన్ని ఇప్పుడు 4 మడతలు ఇలా వేసుకోవాలండి. వేసుకొని హ్యాండ్స్ పొడవు తీసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు తీసుకునేటప్పుడు పట్టీ వేస్తున్నామా లేకుంటే పైపింగ్ వేస్తున్నామా, బార్డర్ వస్తే తిరిగేస్తున్నామా అనేది చూసుకోవాలండి. దీనికి పైపింగ్ వేస్తున్నామండి. పైపింగ్ వేస్తున్నాం కాబట్టి కింద ఇవి సరిగా లేవండి, అందుకని ఒక 1/2 ఇంచు కరెక్ట్గా లైన్ చేసుకోవడానికి కట్ చేసేసుకుందాము. ఒక 1/2 ఇంచు పైపింగ్ కోసం వదిలేస్తున్నానండి. ఇక్కడ నుంచి చేయి పొడవు తీసుకుందాము. ఈ చేయి పొడవు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. దీని మీద ఒక 1/2 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ ఖర్చులు వదిలేసుకోవడం కోసం పెట్టుకుందామండి. ఇది వచ్చేసి చేయి లూజ్ అండి. ఓ 2 ఇంచులు ఖర్చుల కోసం వదులుకుందామండి. ఇప్పుడు ఇది మనం మడత వేసుకున్న చెయ్యి సరిపోతుందా సరిపోదా, చంక ముక్క పడుతుందా అనడానికి ఇలా చూసుకోవాలండి. చూడండి, చంక కింద నుంచి ఇక్కడ చెయ్యి సెంటర్ ఉంటుంది కదండి, ఇక్కడికి స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా పట్టుకుంటే క్రాస్ ఉంది. ఇదిగోండి, ఇలా పట్టుకున్న క్రాస్గా ఉంటుంది. దీనికి స్ట్రైట్గా ఎక్కడుంటే అక్కడే పట్టుకోవాలండి. ఇదిగోండి చూడండి, స్ట్రైట్గా వచ్చింది. అటువంటి చోట ఇలా పట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చిందండి, అంటే మనకి ఖర్చులతో సహా సరిపోతుందని అర్థము. అప్పుడు కనుక సరిపోకపోతే మనము యువతలకు జరిపితే జాయింట్ వేసుకునేటప్పుడు మనకి ఒకవైపే జాయింట్ వేసుకోవచ్చండి. దీన్ని బట్టి మనం ఇది ఒక టిప్గా కూడా వాడుకోవచ్చు. ఇవ్వండి, చేయి పొడవు వచ్చేసి 6.5 ఉందండి. ఇటువైపు కూడా 6.5 పెట్టుకుందాము. చంక డౌన్ వచ్చేసేసి 3 చాలండి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 పెట్టుకుందాము. మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 వచ్చింది కదండి. ఇక్కడికి లైన్ డ్రా చేసుకుందాము. ఇదిగోండి, ఈ బ్లౌజ్లో ఇంకో తేడా కూడా మీకు చూపిస్తున్నాను. ఇది సీనియారిటీ మీదే చెప్పగలుగుతామండి. ఈ చంక చూడండి, ఒక చెయ్యి చంక వచ్చేసి 7 పాయింట్స్ ఉందండి, ఒక చెయ్యి చంక వచ్చేసి 7.5 ఉందండి. ఇదేంటంటే ఒక్కొక్కరికి కుడి చెయ్యి లావుగా ఎడమ చెయ్యి సన్నగా ఉంటుందండి, అందువల్ల ఈ మార్పు వచ్చిందండి. చూడండి, దీని చంక రౌండ్ తీస్తేనేమో మనకి ఇక్కడ నుంచి 7.5 వచ్చిందండి. ఈ చెయ్యి చంక తీస్తే చూడండి 7 వస్తుంది. ఇదిగోండి,
ఇక్కడికే వచ్చింది. అందుకే నాకు డౌట్ వచ్చి మళ్ళీ కొలుస్తున్నానండి. ఈ టిప్ ఏం చేయాలంటే అండి, మనం దీన్ని కుట్టుకునేటప్పుడు ఏ చేతికి ఆ చెయ్యే లూజ్ పెట్టుకొని కుట్టుకోవాలండి. అట్లాంటప్పుడు వీళ్ళకి సెట్ అవుతుంది. లేదంటే కుడి చేయి పట్టేసినట్టుగా ఎడం చెయ్యి ఫ్రీగా ఉంటుందండి. ఇలాంటివి టిప్స్ అండి. ఇవి కుట్టే కొంది సీనియారిటీ మీద అర్థమవుతాయండి. ఇక్కడ ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా 1 ఇంచుకి ముందు లైన్ గీసుకుందామండి. ఇక్కడ నుంచి మెల్లగా ఇందులోకి కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. ముందుగా మనము ఇక్కడ హెచ్చు తగ్గులుగా ఉన్నాయని ఒక పావించి వదిలేసాం కదండి, దాన్ని కటింగ్ చేసుకుందాము. తర్వాత ఇలా కట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నుంచి ఇలా చేయి కటింగ్ చేసుకుందాం. చూడండి, మీకు ఈ షేపే అర్థమవుతుందండి మన చేయి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. మీకు వేరే ఆలోచన రావాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి, ఈ లూజ్ ఉన్న దాని మీదే పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే కుడి చేయి మనకు లూజే అవసరం కాబట్టి కుట్టుకునేటప్పుడు మనం కొలిసి ఎడం చేయికి ఒక కుట్టుబాటు లూజ్ తగ్గిద్దామండి. అందుకని చెప్పి మనం ఎక్కువ ఉన్న దాన్నే తీసుకుందాము. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. కటింగులు చేసే కొంది, కుట్టుకునే కొంది మీకు అర్థమవుతూ ఉంటాయి. కొత్త వాళ్ళ కోసమేనండి మరీ చెబుతున్నాను, పాత వాళ్ళకి తెలియదని కాదండి. ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. ఫోల్డ్ చేసిన దానికి ఇలా క్రాస్గా లైన్ వచ్చింది కదండి, ఈ లైన్ దగ్గర 1/3 ఇంచు ఇలా గీత గీసుకుందామండి. దీన్ని ఇక్కడ నుంచి సన్నగా ఇలా రానిచ్చేసేసి మళ్ళీ 1 ఇంచ్ ఉంటుంది కదండి, అక్కడ కలిపేసుకోవాలి. ముందుకు పోకూడదు, ఇక్కడ కూడా చంక డౌన్లోకి రాకూడదండి. ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకుంటే మనకి చంకలో లోతు తీసినట్టు అవుతుందండి. ఇది తీసినందువల్ల మనకేంటంటే చంక దగ్గర ఎటువంటి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందండి. చంక దగ్గర ముడతలు వస్తున్నాయి, తిత్తుల్లాగా ఉంటున్నాయి అని చెప్తారండి మనకు బ్లౌజ్ ఇచ్చేటప్పుడు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అవి చాలా నీట్గా వస్తాయండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము, ఎందుకంటే ఇది ముందు వైపు క్రాస్ తీసిందని గుర్తు కోసమండి. ఇవన్నీ ఇప్పుడు ముందు పార్ట్ కట్ చేసుకుందాము. ఇట్లా క్లోజ్డ్ ఉన్న వైపు తీసుకొని వచ్చి చూడండి, ఈ వెనక పార్ట్ని యాస్టీజ్ ఎలా ఉందో అలా క్రాస్గా పెట్టుకుందామండి. చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకొని సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలా గీసేసుకుందామండి వెనక పార్ట్ కొలతలు మొత్తము. ఆ తర్వాత మీకు ముందు పార్ట్ అంతా చెప్తానండి. చెప్పాను కదా షేప్ పైకి వెళ్తుంది, దాన్ని ఎలా మార్చుకోవాలి ఎలా చేయాలన్న విషయం చెప్పాను కదండి, ఇప్పుడు తెలుస్తుందండి. అదంతా ముందే చెప్పొచ్చు కదా అనుకోవచ్చు, కానీ చెప్పడానికి కుదరదు కదండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ చెప్పగలము, అందుకని ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందండి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇదిగో చూడండి, దీన్ని ఇలా హ్యాండ్ని లోపలికి తీసుకొని ఇక్కడ 1/4 ఇంచు ఖర్చుల కోసం ఒక లైన్ గీసుకుందామండి. ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్గా ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇలా షోల్డర్ కరెక్ట్గా పట్టుకోవాలండి. పట్టుకొని మనము వీళ్ళ నెక్ ఎలా ఉందో అలా గీసుకోవాలండి. చూడండి, ఈ నెక్లో కూడా ఇప్పుడు మనం కొంచెం మార్పు చేయాలండి. అయినా కూడా ముందు ఇది గీసుకున్న తర్వాత ఎలా మార్పు చేయాలనేది నేను చెప్తాను. చూడండి, కరెక్ట్గా పట్టుకున్నాం, సేమ్ వాళ్ళ బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అలా గీసుకున్నాము. చూడండి, ఇది ఇంతవరకు వచ్చిందండి. ఇది ఖర్చు కోసమండి ఇంకో గీత గీసుకున్నాము. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నానండి. దీన్ని తీసేసి మనకి మెయిన్ ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఈ షేప్ మనకి ఇక్కడ వరకు దిగాలండి. వాళ్ళు చెయ్యి ఎత్తుకుంటే షేప్ అంతా పైకి వెళ్ళిపోతుందండి. షేప్ పట్టి మనకి పెద్దది అవ్వకూడదు, వీప్ పొడవు ఎంత ఉందో అంతే ఉంచమన్నారు. షేప్ పట్టి కూడా ఇంతే ఉంచాలండి. ముందుకు పొడవు పెరగకూడదు. అట్లాగని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఇంతవరకు పైకి వెళ్తుందండి. దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇదిగోండి, ఫస్ట్ యాస్టీజ్ ఇది ఎలా ఉందో అంతవరకు పట్టుకుందాము. చూడండి, షోల్డర్ దగ్గర సెంటర్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చూడండి, మనం లాగద్దు, ఏం చేయొద్దు, ఎలా ఉందో యాస్టీజ్ అంతవరకు పెట్టుకుందాము. దీన్ని
అసలుకి ఇది పెట్టుకున్నామండి, ఖర్చుల కోసం ఓ పావించి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి ఇలా ఉంటేనే కదండి పైకి లాగేస్తుంది, చేయెత్తితే మొత్తం బయటకు వస్తుందని అంటున్నారు. చూడండి దాన్ని మనం ఇక్కడ వరకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1 ఇంచ్ వాళ్ళకి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత కిందకి పెట్టాలండి. అంటే మనకు 1 ఇంచ్ ఉంది చూడండి. ఈ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సరిపోతుంది. అప్పుడు ఈ పొడవు ఇందులో కవర్ అయిపోతుందండి. ఈ షేప్ పైకి వెళ్ళినా కూడా ఈ కింద మిగిలిందంతా షేప్ పట్టీ వేసుకోవాలండి. పెద్ద పట్టీ రాదు, చాలా చిన్న షేప్ బెల్ట్ వస్తుంది. ఆయన కూడా ఇంతే పెట్టమన్నారు, అది మాత్రం మార్చొద్దన్నారు. ఇలా మార్చుకోవాలండి మనం. ఈ మార్చినందువల్ల మనకి షేప్ బెల్ట్ అనేది షేప్ పట్టీ మీదకి ఎక్కిపోకుండా కిందకు వస్తుందండి. ఇది ఇలా మార్పు చేస్తేనే ఈ బ్లౌజ్ పనికి వస్తుందండి, లేకుంటే అస్సలు పనికి రాదండి. షేప్ బెల్ట్ పైకి వెళ్తుంది అంటే మాత్రం బ్లౌజ్ వేసుకోవడానికి పనికిరాదు. భుజం జారుతున్నా ఎలాగోలా వేసుకోవచ్చు, లూజులున్నా వేసుకోవచ్చు, బిర్రున్నా వేసుకోవచ్చు, ఏదున్నా వేసుకోవచ్చు. కానివ్వండి షేప్ బెల్ట్ ఇలా పైకి వెళ్తుందంటే మాత్రము వేసుకోవడానికి పనికిరాదండి. దానివల్ల లేడీస్ కదండి బస్సులో ఎక్కినా, ఆటోలో కూర్చున్నా, లేదు ఇంట్లో ఇట్లా బట్టలు ఆరేసుకున్నా, ఏదైనా పని చేస్తున్నా అన్నిటికీ ప్రాబ్లం అవుతుందండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని పర్టికులర్గా గమనించుకొని మీరు వీడియో చివరి దాకా చూస్తేనే ఇలాంటివి మీకు అర్థమవుతాయండి. మధ్యలో స్కిప్ చేసినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు కావాలంటే చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కూడా అడగండి. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు నేర్పించడం కోసమే నేను పెడుతున్నానండి. ఇదిగోండి చంక దగ్గర కూడా కరెక్ట్గా తీసుకున్నాము. మధ్యలో మాత్రమే ఇట్లా వెళ్తుందండి. చంక వైపు ఉక్సులు పట్టి వైపు కూడా బాగానే ఉంది, కానీ దీన్ని కూడా కొంచెం మార్పు చేర్పులు చేసుకుందామండి. ఇప్పుడు నెక్ కూడా ఇది వీ షేప్ ఉందండి, దీన్ని రౌండ్ షేప్ చేయమన్నారు. చూడండి మనకి నెక్ వచ్చేసి 5.5 ఉందండి, అంతే ఉంచాలండి. నెక్ అయితే కదలకూడదు, 5.5 దగ్గరికే పెట్టాలి. కానీ వెడల్పు మాత్రం ఇక్కడ వీ షేప్ రాకుండా ఈ మధ్యలో మారాలండి. దాన్ని మనం ఎలా మార్చుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం నెక్ విడ్త్ కోసం 2 తీసుకున్నాం కదండి, అదే 2 ఇక్కడ చూడండి, ఆ 2 ఇక్కడ గీసుకున్నామండి. అప్పుడు మనకి వీ షేప్ వచ్చింది, గమనించారో లేదో. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకుందామండి. ఇప్పుడు మనకి ఇక్కడ వీ షేప్ వచ్చింది కాబట్టి రౌండ్ రాలేదు. దాన్ని ఏం చేద్దామంటే ఒక్క 1/2 ఇంచు ఇలా ముందుకి పెట్టుకుందామండి లైను. ఇక్కడ నుంచి చూడండి ఈ లైన్ ఇలా డ్రా చేసుకుందాము. ఇక్కడ రౌండ్ షేప్ తీసుకుందామండి. అప్పుడు మనకి నెక్ కిందకి రాదండి, వీ షేప్ రాదు. చూడండి కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. దానికోసం అండి ఇవన్నీ కూడా మనము పర్టికులర్గా వాళ్ళు చెప్పింది కస్టమర్ చాయిస్ తీసుకోవాలండి. అప్పుడే మనకి ఇలాంటి బాడీ మెజర్మెంట్స్లో మార్పులు చేయడానికి కుదిరిద్దండి. మన కస్టమర్ చాయిస్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కుట్టినా, లేదు మన ఇష్ట ప్రకారం కుట్టినా, ఇలాంటివి వస్తే మాత్రం చాలామంది కస్టమర్స్ ఒప్పుకోరండి. దానికోసమే మనం ఎంతో జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. కావాల్సి వస్తే కామెంట్ చేయండి, నేను వివరంగా మళ్ళీ కూడా మీకు చెప్పగలను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఉక్సులు పట్టి పొడవండి, దీనికి 1 ఇంచు కిందకి పెట్టుకుందాము. ఈ 1 ఇంచ్ ఎందుకంటే అండి ఇక్కడ మెడ పీస్ వేస్తామండి, ఒక 1/4 ఇంచు మధ్యలో ఈ షేప్ బెల్ట్ కోసమైనా కుట్టుకు వేస్తాం కదండి. మళ్ళీ ఇక్కడ షేప్ బెల్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుకి ఒక డాట్ వేస్తాం కదండి, 2 కలిపి జాయింట్ వేస్తాం కదా. ఈ 3టికి కలిపి మనం ఖర్చు కోసమని 1 ఇంచు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ 1 ఇంచు కూడా చూడండి, ఈ 3 లైన్లు కలిపి ఇలా డ్రా చేసుకోవాలండి. గమనించారో లేదో, మనకి బ్లౌజ్ది ఇది అసలు పొడవండి, మనం దీని దగ్గర పెట్టుకోలేదు. దీని దగ్గర కాకుండా మార్చుకున్న పొడవ దగ్గరికి కలుపుకున్నామండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇలా కలిపేసామంటే బ్లౌజ్ పనికి రాదండి. అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ నుంచి దీనిలో ఇలా కలుపుకొని ఇలా కలిపేసామండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వాళ్ళ బాడీ మీదకి వెళ్తే కరెక్ట్గా సరిపోతుందండి, ఎటువంటి తేడాలు రావు. వాళ్ళు చెప్పినవి మనకి నెక్ ఒకటి, షేప్ బెల్ట్ ఒకటి అండి, ఇవి 2 మార్చాము ఫ్రంట్ పార్ట్లో. దానికోసం మీకు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కటింగ్ చేస్తేనే ఇంత దాకా రాగలమండి. ఇప్పుడు నేను ఈ 2 కూడా మీకు కరెక్ట్ చేసి చూపించాను చూడండి.
ఇదిగోండి చంక దగ్గర ఓ 1/2 ఇంచు సెంటర్లో డౌన్ చేద్దామండి. ఇది చంక డౌన్ అండి. ఇది తీయకపోతే చంకలో కూడా తిత్తులుగా వచ్చి రోతగా ఉంటుందండి. ఇది కూడా ఇలా పైనుంచి ఇక్కడ రానిచ్చేసి ఓ 1/2 ఇంచు ఇలా క్రాస్ తీసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ కొలుసుకుందామండి. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి చంక ఎంత ఉందో అంతవరకు ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలేయాలి. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ మనం డౌన్ తీసుకున్నాం కదండి, అక్కడ నుంచే కొలుసుకోవాలి. ఇదిగోండి అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూడండి చంక దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ లూజ్ అండి. ఇది చాలామంది తీయరండి. దీనివల్ల ఏమవుతుందంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, ఇలా కొలుసుకోవాలండి. కొలుసుకోకపోతే చాలామంది, నేనే కాదండి మీరందరూ బ్లౌజులు వేసుకుంటూనే ఉంటారు, మీకు కూడా ఒక్కోసారి అనుభవం అవుతూనే ఉంటుంది. ఫస్ట్ హుక్స్ దగ్గరకు వచ్చేసరికి పట్టేసినట్లు ఉండడం కానీ లేకుంటే లూజ్గా ఉండడం కానీ జరిగిద్ది. అప్పుడు కొంతమంది ఇక్కడ రెండో కాజా వేసుకుంటూ ఉంటారండి లూజ్గా ఉందని, లేదంటే పట్టేసినప్పుడు ఇట్లా గీతలాగా వస్తుందండి. ఇవి రాకూడదు అంటే మనం ఇలా చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇదేమో 1/2 ఇంచు ఖర్చుల కోసం అండి. ఇదిగోండి కరెక్ట్గా చూడండి చంక దగ్గర గీతకి. ఇదిగోండి కాజా పట్టి. ఇది కాజా పట్టి అంటే మనకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇంతవరకు ఫోల్డ్ చేసుకున్నాము. ఇదేం ఖర్చు కోసం అండి. కరెక్ట్గా ఈ లూజ్ సరిపోయింది. చూడండి ఎప్పుడు కూడా అండి బ్యాక్ పార్ట్ లూజ్ కానీ చంక రౌండ్ కానీ ఫ్రంట్ షేప్ దగ్గర చంక కింద ఫ్రంట్ పార్ట్ లూజ్ కానీ ఈ 3 సరిపోతేనండి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ ఎంత బాగుంటుందంటే పెద్ద బొటిక్ వాళ్ళు కూడా అంత బాగా కుట్టరండి. మనం ఇంట్లో బొటిక్లు అంటాం కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ కూడా షాప్స్ని చూసి అట్లా పడిపోతారండి. ఇంట్లో కూడా మాలాంటి ఆడవాళ్ళం ఎంతో బాగా కుడతాము. అలా కుట్టపట్టే కదండి మనం ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ రాగలిగింది. అదే కనుక మన బ్లౌజులు చెడిపోతున్నాయి కుదరట్లేదు అనుకునే పని అయితే మన దగ్గరికి ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రారు కదండి. ఇవన్నీ కూడా మనం ఆలోచన తెచ్చుకోవాలండి. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉంది, బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తుందంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం అంత నేమ్ తెచ్చుకోగలుగుతాము, స్టాండర్డ్గా ఉండగలుగుతామండి. ఏ వర్క్లో అయినా కూడా మనిషి పర్ఫెక్ట్గా ఉంటే ఆ వర్క్లో మనము ఎంతకాలమైనా కూడా నిలబడి ఉండగలుగుతామండి. వర్క్ పర్ఫెక్ట్గా లేకుంటే అది కొద్ది రోజులే జరిగిద్దండి. ఇవన్నీ నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి, పాత వాళ్ళకి తెలియదని కాదు. పాత వాళ్ళు తప్పుగా అనుకోకండి. మా ఛానల్ మానస మను వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఇదిగోండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి షేప్స్ డ్రా చేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు షేప్ డాట్స్ గుర్తుపెట్టుకుందాం. చూడండి షేప్ పట్టి ఇదిగోండి ఉక్సులు పట్టి వైపు తీసుకుంటే ఏంటంటే అండి మనకి పెంచు వేయడం అలాంటివి ఉండవు కాబట్టి కరెక్ట్గా వస్తుందండి. ఇదిగోండి ఓ 1/2 ఇంచు ఖర్చులకు వదిలేసుకుందాము, ఎందుకంటే ఉక్సులు పట్టి జాయింట్ వేసుకోవాలి కాబట్టి. అక్కడి నుంచి చూడండి ఈ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే తీసుకుందామండి. కరెక్ట్గా ఉంది చూడండి, అంతవరకు తీసుకున్నాను. మళ్ళీ కూడా చూడండి ఇది ఫోల్డ్ చేసి ఉంటుంది కదండి, ఈ ఫోల్డ్ చేసిన ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకుందాం. దీన్ని డబల్ చేసుకుంటే మనకి షేప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు పొడవు కూడా చూడండి, ఇదిగోండి ఇది ఎంత పొడవు ఉందో అంత సెంటర్ లైన్లో ఖర్చులతో సహా వదిలాను చూడండి. ఇదిగోండి ఖర్చులతో సహా వదిలేశాను. ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు చాలండి వాళ్ళకి. ఇక్కడ వరకు లైన్ వేసుకుందాము. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి ఉంది కదండి, ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనకి డాట్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలంటే ఇదిగో చూడండి ఇలా 1/2 ఇంచు ఖర్చుతో సహా వదిలేసి ఈ డాట్ ఎక్కడుంటే అక్కడి వరకు ఓ చుక్క పెట్టుకుందామండి. ఇప్పుడు మనం గీసుకున్న లైన్కి ఈ డాట్కి సరిపోయిందండి. అంటే ఇది షేప్ బాగానే ఉంది. కొంతమంది చూడండి వెనక్కి పోయినాయి అంటారు, ముందుకు వచ్చినాయి అంటారు, షేప్ డాట్స్ కరెక్ట్గా ఉండమంటారండి. ఇదండి టేప్ కొలతలతో కాదండి, బాడీ మెజర్మెంట్స్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క ఆడవాళ్ళ షేప్స్ ఎలా ఉంటాయో ఎవరని చెప్పలేమండి.
ఒక్కొక్కళ్ళ ఒంటి తీరు ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ వంటి తీరు ఒకలాగా ఉంటుందండి. దాన్ని బట్టి కూడా ఈ డాట్స్ ముందుకు రావచ్చు, వెనక్కి పోవచ్చు. అందుకని మనకి ఆది బ్లౌజును చూసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఒక్కొక్కసారి ఆది బ్లౌజులో ఏమైనా మార్పు ఉంటే కనుక వాళ్ళకి మనం బ్లౌజ్ ఇచ్చేటప్పుడే మనకు ముందు చెప్తారండి, ఇలా ఉంది, ఇలా పెట్టకూడదని. దాన్ని బట్టి ఫాలో అయినా కూడా మనకు కరెక్ట్గా వస్తాయండి. ఇవన్నీ కూడా టేప్స్ ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి, టేప్ ప్రకారం అందరి బాడీ మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవు కదండి. ఒక్కొక్కరు మనుషులు లాగున్నా చెస్ట్ ఉండదు, ఒక్కొక్కరు మనుషులు సన్నగా ఉన్నా చెస్ట్ ఎక్కువ ఉంటుంది. అటువంటప్పుడు ఇలాంటి తేడాలు వస్తూ ఉంటాయండి. అవన్నీ గమనించగలరండి మీరు. ఇదిగోండి ఇక్కడ షేప్ వచ్చేసి ఇదిగోండి దీని ఆపోజిట్లో ఇలా పట్టుకుంటే కరెక్ట్గా వచ్చింది చూడండి, క్రాస్గా. ఇదిగోండి దీన్ని ఇలా అనుకున్నా కూడా మీకు ఒక లైన్ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక చిన్న టిప్ కింద వాడుకోవచ్చండి. ఇదిగోండి ఇట్లాగూ ఇటు సైడ్ అంటే అండి దీన్ని సెంటర్ చేసుకుందాము. సెంటర్ చేసుకొని ఒక పావించి కిందకు వదులుకుందామండి. కిందకు వదిలేస్తే ఇక్కడ షేప్ డాట్ వస్తుందండి. ఈ మూడు కూడా నేను ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉంటానండి. ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్న షేప్ అండి, చూడండి షేపే లేదు అసలు. ఈ షేప్ లేని వాళ్ళకండి బాగా షేప్ ఉన్నట్టు పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఉట్టి క్లాత్ పట్టుకున్నట్లు ఉంటుందండి. అందుకని ఆది బ్లౌజ్ చూడండి ఎలా ఉందో, అస్సలు షేప్ లేదండి, చాలా తక్కువ ఉంది చూడండి. దీనికి మనం లేసేట్టు షేప్ ఇంత పైకి పెట్టుకోకూడదు కదండి. అందుకనే నేను ఇంత వివరంగా చెప్తున్నాను మీకు. ఇవి కూడా కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుందండి. షేప్ కూడా అండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా వేరేగా చేయాలండి. ఎందుకంటే ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ చూసాం కదండి, అది సగం పైకి పోతుందన్నారు. ఇప్పుడు అది కూడా మనం కరెక్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. చూద్దాం రండి. ఇదిగోండి ఇది షేప్ బెల్ట్ అండి. ఇది షేప్ బెల్ట్ పొడవు చూడండి ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుందాము. ఇక్కడ వరకు ఉందండి, ఇంతవరకు తీసేసుకుందాము. ఇంతవరకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని చూడండి, మనం షేప్ బెల్ట్ వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం అయితే కింద ఖర్చుల వార పావించి వెళ్ళాలండి. మొత్తం పావించి కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇంత వస్తుంది కదండి. మనం ఇందులో షేప్ బెల్ట్ని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాం కాబట్టి ఈ పట్టి వారి ఇది దిగుతుంది కదండి. మరి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అంతే తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా కిందకి వస్తుంది కదా. అలా వద్దండి, వాళ్ళకి సేమ్ పొడవే రావాలి, కానీ షేప్ బెల్ట్ పైకి రాకూడదు. అందుకని మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి షేప్ బెల్ట్ మనం తగ్గించుకున్న వార ఇక్కడ తగ్గించేసుకోవాలండి 1 ఇంచు. ఈ మధ్యలో కూడా చూడండి కింద ఖర్చు వార వదిలేసాము. పైకి మధ్యలో వచ్చేసరికి మనం ఎంతైతే పెంచుకున్నామో అంతవరకు తీసుకున్నాము. ఈ చివర వచ్చేసరికి మనం ఎక్కువ పెంచుకోలేదు కాబట్టి దీన్ని ఎక్కువ తగ్గించాల్సిన అవసరం లేదండి. చూడండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఎలా వస్తుందో మీకు. మధ్యలో చాలా డౌన్గా వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి కొంచెం హైట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ అండి. ఇలా వచ్చినప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ తెలియాలి కదండి. అందుకోసం నేను ఎప్పుడు కూడాను ఇక్కడ ఒక డాట్ పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని తెలియడం కోసం అండి. ఇప్పుడు ఈ షేప్లో చూడండి మనం ఇలా డాట్ పెట్టుకుంటే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు కదండి. నేను ఏదున్నా కూడా సీనియారిటీ మీద మీకోసం, కొత్త వాళ్ళు నేర్చుకుంటారు, మీకు అందరికి ఉపయోగపడుతుంది. మేము నేర్చుకున్న విద్య ఇన్ని సంవత్సరాలు మేము చేసినవి అన్నీ కూడా కొత్త వాళ్ళకి సపోర్ట్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే నేను మీకు ఇంత ఇదిగా చెప్తున్నానండి. ఇంత లాంగ్ అవుతుంది, వీడియో ఎక్కువ అవుతుంది అనుకున్నా సరే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఇంత వివరంగా చెప్తున్నాను. మీకు అర్థం చేసుకోండి. ఇదిగోండి ఇది షేప్ పట్టి, ఇది ఫ్రంట్ సైడు ఇలా డాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అన్నీ అయిపోయినాయండి. ఒక్కసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుందామండి. చూడండి ఇలా పెట్టుకొని చూడండి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలండి. నెక్లు ఇవన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి. షోల్డర్ దగ్గర చిన్న, ఇది కూడా టిప్పేనండి, అందరికీ తెలియదు కదండి. నేర్చుకునే వాళ్ళకి 1 పావు ఇంచు క్రాస్గా
షోల్డర్లో కలిపేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి భుజాలు జారకుండా నెక్ దగ్గర పట్టేసినట్లుగా చాలా నీట్గా వస్తుందండి. అందుకని చెప్పేసి ఇలా తీస్తానండి. కొంతమంది కుట్టేటప్పుడు తీస్తారు, కొంతమంది కటింగ్లోనే తీస్తారు. నేను అందుకని కటింగ్లోనే తీసుకుంటాను, మీరు అది గమనించాలండి. ఇలాంటివి నా ఛానల్ని ఫాలో అయితే మీకు ఎన్నో టిప్స్ ఉంటాయండి. ఎంత త్వరగా కావాలంటే 1 డేలో బ్లౌజ్ కావాలన్నా కూడా కటింగ్ నేర్చుకోవచ్చండి. అంత త్వరగా నేర్పించగల సీనియారిటీ నా దగ్గర ఉంది. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్.